శ్రీమాత్రే నమః. మనలో చాలా మందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే తరిమి కొట్టేయచ్చు. అయితే మన హిందూ ధర్మాల్లో యాలకులు చాలా శక్తివంతమైనవి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి. యాలకులతో చేసే కొన్ని పరిహారాలు మన తలరాతనే మార్చేయగలవని వేద పండితులు సూచిస్తున్నారు. మరి ఇంతటి పవిత్రమైన యాలకులతో ఎలాంటి పరిహారాలను పాటిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారం పాటించిన నెల రోజుల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో అక్కడ 5 యాలకులను పెట్టండి. ఈ యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ రంగులోనే ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఎండిపోయిన యాలకులను డబ్బు దగ్గర పెట్టకండి. అలాగే ఎవరికైనా బిచ్చమెత్తుకునే వారికి దానం చేసేటప్పుడు ఒక యాలకును కూడా దానం ఇవ్వండి. ఈ ఒక్క పరిహారం జీవితాన్నే మార్చగలదు. చాలామంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు. చాలామంది జాతకంలో ఎప్పుడూ దురదృష్టమే ఉంటుంది, అదృష్టమే ఉండదు. అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో 2 యాలకులను వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేసే పనులు ఏ అడ్డంకులు రాకుండా ఎప్పుడూ విజయమే ఉంటుంది. ఏ పని చేసినా సరే ఊహించని లాభాలు వస్తాయి. అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి పచ్చ కర్పూర హారతి చేసేటప్పుడు కర్పూరంలో 1 యాలకును వేసి దేవునికి హారతి ఇవ్వండి. యాలకులు కర్పూరంతో కలిసినప్పుడు అద్భుతమైన పరిమళం వెదజల్లుతాయి. దేవతలందరూ సువాసనలకు ఆకర్షింపబడతారు. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు దేవుడికి ఇలా హారతి ఇస్తే ఈ సువాసనలకు ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగాన్ని వరిస్తారు. అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ 3 యాలకులను పెట్టి ఉంచండి. ఈ 3 యాలకులు త్రిమూర్తులకు ప్రతిరూపం. మన హిందూ ధర్మం ప్రకారం యాలకులు అంటే త్రిమూర్తులకు చాలా ఇష్టమట. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా 3 యాలకులను పెట్టుకుంటే త్రిమూర్తులు మన ఇంట్లోనే కొలువై ఉంటారు. త్రిమూర్తులు నివసించే ఇళ్లలో తలరాతలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వీటికన్నా అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఎర్రని వస్త్రంలో 5 యాలకులు మూటకట్టి మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోండి. ఉదయం లేవగానే ఆ మూటను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా 3 శుక్రవారాలు చేయండి. యాలకుల మాల బాగా ఉపయోగపడుతుంది. శనివారం రోజున 21 యాలకులను తీసుకుని ఈ యాలకులను దారానికి గుచ్చి 1 యాలకుల మాల తయారు చేయండి. శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వీటిని పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పటానికి యాలకులతో తయారు చేసిన ఈ మాలను వేసి స్వామికి నమస్కారం చేసి ఇంట్లో పూజ చేసుకోండి. మీ పూజ పూర్తి అయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ భర్త పర్సులో పెట్టండి. దేవుని దగ్గర పెట్టిన యాలకుల మాల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల చాలా దైవశక్తి ఉంటుంది. మీ భర్త దగ్గర ఎప్పుడు ఈ యాలకుల మాల ఉండాలి. ఇలా చేస్తే
ఆ వెంకన్న అనుగ్రహం వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. డబ్బు పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఇలా మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉన్నాయనుకుంటే దాని కారణం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే. దరిద్ర దేవత ఉన్న ఇళ్లలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. మన ఇంటి నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే శుక్రవారం రోజున ఒక శక్తివంతమైన దీపాన్ని మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు. ఆ దీపం వెలుగు వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లో అడుగు పెడుతుంది. శుక్రవారం రోజున మీ ఇంటి ముంగట అష్టదళం ముగ్గు వేసి ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఈ నూనెలో ఒక యాలక్కాయను, ఒక లవంగం, అలాగే చిటికెడు బెల్లం పొడి వేసి 5 వత్తులను వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి. ఈ దీపం వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు దీపాన్ని వెలిగించి చూడండి. ఊహించని మార్పులు మీరే గమనిస్తారు. మీ పిల్లలు బాగా చదవాలంటే ఏదైనా అమ్మవారికి ఏలకులు వేసి నైవేద్యాన్ని సమర్పిస్తే మీ పిల్లలకి మంచి జ్ఞానం లభిస్తుంది. తెలివితేటలు పెరిగి గొప్ప స్థాయికి వెళ్తారు. మన హిందూ ధర్మంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు. అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకును తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే అనుకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా ప్రతి శుక్రవారం రోజున మీ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి. పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఇంటి సింహద్వారాన్ని లక్ష్మిగా భావించి కనుక గడప దగ్గర చెప్పులను చిందరవందరగా పడేయడం, గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం చేయకూడదు. ఇది లక్ష్మిని అవమానపరిచినట్టుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.